వెల్కమ్ టు వేములాస్ కిచెన్. ముందుగా కడిగి పెట్టుకున్న బెండకాయలని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 నుంచి 15 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 1 నిమిషం కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కొంచెం బెండకాయ ముక్కల్ని అటు ఇటు అని మధ్యలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసి కలపకుండా మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలిపి దించేసుకోవాలి. ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి బెండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.